గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపల్కు న్యూస్ ఛానల్, నేతపల్కు టీవీ, నేతపల్కు స్వేచ్ఛ టీవీ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామోజీరాజ్. నిన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు అయితే రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిండు. ఇక ఆ సందర్భంగా ఆయన కొన్ని ముచ్చట్లు చెప్పిండు. కేసీఆర్ కలలు అంటున్నాడు, త్వరలోనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడు. కాదు బిడ్డ, ఇక నువ్వు అయ్యేదిలే పోయేదిలే, నువ్వు సచ్చిన పాము. కానిస్టేబుల్లే నువ్వు రోడ్ల మీదకి వస్తే మోకాళ్ళు ఇరగొడతారు. నేనే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉండబోతున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకాన్ని, బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, ఆరోపణలు ఉన్నాయో, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అనే దానికి కౌంటర్గా అయితే నిన్న గట్టినే ఆసుకున్నాడు కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే సందర్భంగా. ఇక మొన్న అసెంబ్లీలో హరీష్ రావు, ఆ అసెంబ్లీలో ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా స్పష్టంగా మేడిగడ్డ అనేది మేడి పండులాగా వేసిరు కదా, అలా నీళ్ళు నీ పనికి రాదు, నిండు కుండకి చిల్లు వాడితే ఎట్లయితే నీళ్లు గారిపోతుంటే గట్ల అయింది, కావాలనుకుంటే అది మొత్తము అందులో నీళ్లు నింపితే మొత్తం కూలిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్పి, ఇక మీకు శాతం అయితే వచ్చి దాన్ని రిపేర్ చేదురాని బాధ్యతలు మీకు అప్పచెప్తాంచే అని చెప్పిడుగా రేవంత్ రెడ్డి. ఇగో దానికి నిన్న హరీష్ రావు, ఇక రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా అయ్యి, నేను ముఖ్యమంత్రి అయితా, అది ఎట్లా రిపేర్ చేయాలో నాకు తెలుసు, చేస్తా అని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేసాడు. సో నవ్విపోదురుగాక నాకేట్ సిగ్గు అన్నట్టు హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చూసి ముసి నవ్వుకొని సిగ్గువాడి ఉంటాడు. అందుకనే మనం ఈరోజు టైటిల్ రేవంత్ రెడ్డి రాజీనామా, హరీష్ రావు సీఎం, అయ్యో పాపం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక చూడు రే, హరీష్ రావు అంట ముఖ్యమంత్రి అవుతాడట, అయ్యి కాళేశ్వరంని మొత్తం రిపేర్ చేస్తారంట. ఇక మీరు నమ్ముర్రి. సో ఏది ఏమైనా కూడా చాలా కీలకమైనటువంటి వార్తలు ఉన్నాయి ఈరోజు దినపత్రికలలో. మనం చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. వెలుగు పేపర్లకు వెళ్ళకన్నా ముందు దయచేసి మిత్రులారా నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, స్వేచ్ఛ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చక్కగా వెలుగు పేపర్లకు పోదాం. అబుదాబిలో హిందూ టెంపుల్, అబుదాబిలో నిర్మించిన నారాయణ స్వామి ఆలయాన్ని బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రారంభ వేడుకకు అక్కడి ఇండియన్లు భారీగా తరలివచ్చారు. దుబాయ్ అబుదాబి మార్గంలో షేక్ జాహేద్ హైవే పక్కన సుమారు 700 కోట్లతో 27 ఎకరాల్లో ఈ టెంపుల్ నిర్మించారు. ఇది గల్ఫ్ దేశాల్లోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంట. సో అబుదాబిలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందూ దేవాలయాన్ని 27 ఎకరాలు 700 కోట్ల రూపాయలతోన గల్ఫ్ దేశాలలోనే అత్యంత పెద్ద దేవాలయం నిన్న ప్రారంభించాడు. సో ఇక చూడు విస్తరిస్తుంది హిందూ దేవాలయానికి సంబంధించి. ప్రపంచంలో అనేక దేశాలలో హిందూ దేవాలయాలు అయితే వెలుస్తూ ఉన్నాయి. రాజ్యసభకు రేణుకా అనిల్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ జూనియర్ కాంబోలో ఎంపిక. ఇవాళ నామినేషన్లు బీఆర్ఎస్ నుంచి ఉద్దిరాజు రాష్ట్రంలోని 3 స్థానాలు ఏకగ్రీవం. సో తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే రాజ్యసభకు సంబంధించినటువంటి 3 స్థానాలు ఉన్నాయో అవైతే కాంగ్రెస్ పార్టీ 2, బీఆర్ఎస్ పార్టీ 1 అయితే ఏకగ్రీవంగా అయితే చేసేసుకున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారిన అనిల్ కుమార్ ఎంపిక నిజంగా కాంగ్రెస్ పార్టీకి సెల్యూట్ చేయాల్సిందబ్బా. ఓ బీసీ బిడ్డ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకొస్తూ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి అనిల్ చాలా జూనియర్. ఎంతోమంది ఎంఐఎంఏలు సీనియర్లు ఉన్నారు, ఎవరు హనుమంతరావు లాంటి వాళ్ళు. కానీ అనిల్ కుమార్కి ఇచ్చారు, రేణుకా చౌదరికి ఇచ్చారు. చూడు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పట్లకనే ఎక్కడేసినా గొంగడికి అక్కడనే ఉంటుంది. గొంగళ్ళ తినుకుంటా బొచ్చు ఏరినట్టు కేసీఆర్ మళ్ళొక్కసారి ఆ వ్యాపారవేత్తకు 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చిండు. ఇంకా అది చూడు.
ఇక కంచెరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ కు ఇక అధికారం కల్లా 10 ఏళ్ళు మేమే ఉంటాం. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలనా? రా బిడ్డ, ఎట్లొస్తావో నీ సంగతి చూస్తాం. 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడినావు. బయటకు వస్తే కానిస్టేబులే నీ మోకాళ్ళు ఇరగొడతారు. నువ్వు సచ్చిన పాము, ఇంకెందుకు చంపుతాం? ది కేల్ ఖతం, దుకాన్ బంద్ అండ్ ఫైర్. ఉత్తప్పుడు కేసీఆర్ బాగానే నడుస్తున్నాడు, నల్గొండ మీటింగ్లో మాత్రం వీల్ చైర్లో కూర్చున్నాడని విమర్శ. కానిస్టేబుళ్లకు నియామక పత్రాల అందజేత, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి మళ్ళొక్కసారి ప్రకటన చేసిండు. బుధవారం ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ నియామక పత్రాలను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, తుమ్మల, జూపల్లి. సో మొత్తం మీద మొన్న కేసీఆర్ పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటారు కదా ప్రజలారా, మీరు మిమ్మల్ని భ్రమల పెట్టిరి, ఆగం చేసిరి, అన్యాయం చేసిరి, నన్ను కుర్చీ మీద నుంచి కూలగోస్తురి, నాకు అతిగతి లేకుండా చేస్తురి, ఏం బతుకు చేస్తురిగా ప్రజలారా అని చెప్పేసి రెండేపు లేడిసిండు కదా కేసీఆర్. ఇగో దానికి నిన్న మన రేవంత్ రెడ్డి అయితే గట్టిగా ఆర్చుకున్నాడు, అనుమానమే లేదు. ఎందుకంటే కంచెరగాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని చెప్పేసి నిన్న వేసుకున్నాడు. సో ఇది కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే సందర్భంగా ఎల్బీ స్టేడియంలో మాట్లాడినటువంటి ముచ్చట్లు. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతూ తెచ్చుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే బర్రెను కాదు, కంచెరగాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకుపోయినా ఈ గుర్రానిదే గెలుపు, ఆ కంచెరగాడిదకు ఇక అధికారం అన్నది కలలో మాట అని అన్నాడు. మళ్ళా అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నాడు. నడవడానికి చేత కానీ ఆయన ఇంకా ఎట్టొస్తాడు? ఒకవేళ వచ్చినా ఆయన చేసిన అన్యాయాలను కానిస్టేబులే మోకాలు ఇరగొట్టి లాకప్లో వేస్తారని హెచ్చరించాడు. వచ్చే 10 ఏళ్ళు తాను ఇదే బాధ్యతలో ఉంటానని, కేసీఆర్ ఎట్లా వస్తారో చూస్తానని అన్నారు. రా బిడ్డ, ఎట్టొస్తావో నీ సంగతి చూస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా, జనం ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. వచ్చే 10 ఏళ్లలో చేతనైతే ఒక్క ఎంట్రుకన్నా పీకి చూడు, నీ పని అయిపోయింది, కేల్ ఖతం, దుకాన్ బంద్ అని కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపికైన కానిస్టేబుల్కు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేశారు. సో నిజంగా ఈ మాటలు అయితే ఒక నిప్పురవ్వని రాజేసినట్టే అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుంటారు కదా, ఏ భ్రమలో ఉన్నారు కదా అన్నదానికి కంచెరగాడిదను వదిలేసి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారనే కౌంటర్ జబర్దస్త్ ఉంది. సో ఎత్తుకు పై ఎత్తు, రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తు వేసిన వాడే మునగాడు. ఇగో ఇది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఇట్లాంటివి కేసీఆర్ చేసేటోడు, ప్రతిపక్షాలు ఎవరన్నా కొద్దిగా ఎత్తేస్తే దానికి పై ఎత్తు ఇమ్మీడియట్గా వేసేటోడు. కానీ ఇప్పుడు చెతికిలా పడ్డాడు. రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డట్టే కేసీఆర్ కనిపిస్తూ ఉన్నాడు. వీల్ చైర్లో వీధి నాటకాలు బంద్ చేయి, మొన్నటి ఎన్నికల్లో ప్రజలే నీ ప్యాంటు ఉడబికిరు, ఇతనే ఉంటే అంగీలా కూడా ఉడగొడతారు. సీఎంను పట్టుకొని మేడిగడ్డకి ఏం బీకనికే పోయినరంటావా, బొక్క బోర్ల పడ్డ బుద్ధి మారలే. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. నేను చెప్తున్నా కదా, గత కొన్ని దినాల నుంచి చెప్తా ఉన్నా, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టినట్టు కేసీఆర్ అందరిని నేను కొడతా అనుకున్నాడు. అందరినీ కొట్టేటోడే ఇగో పోచమ్మగా మారినటువంటి రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ని కొట్టిండు. సో ఇది సహజంగా చూడుర్రి. కేసీఆర్ తనను మించినోడు ఎవడు అనుకుంటే తన జుట్టులో నుంచి వచ్చినోడే రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు కదా. ఇగో దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి మాటల తూటాలైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పెనలాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆంధ్ర రాజకీయాలు మనం చూసేటోళ్ళం, అక్కడ బూతులు, అక్కడ వ్యంగ్యాలు రకరకాలుగా కనిపించేవి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు 2 తెలుగు రాష్ట్రాలు చూసి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. రేవంత్ రాజీనామా నేను ముఖ్యమంత్రి అయి రిపేర్ చేస్తా, మేడిగడ్డపై రాజకీయం చేస్తున్నారు హరీష్. బ్యారేజీ కుంగుబాటుపై ఎలాంటి విచారణకైనా సిద్ధం, బాధ్యులను శిక్షించాలని అసెంబ్లీలోనే కోరినాం. దేశంలో ఇది వరకు ఏవి కుంగనట్టు మాట్లాడుతున్నారు. పెరిగిన ఊట, ఉబికొస్తున్న బోర్ల పంపులన్నీ కాళేశ్వరం పలేలని చెప్పేసి వ్యాఖ్యలు చేసి ఎన్ని చెప్పుకున్నా. హరీష్ రావు ఎన్ని ఉద్యమ ముచ్చట్లు చెప్పుకున్నా, ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన, మీ కల్వకుంట్ల కాందా అని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కథమైపోతున్నాయట, చూసుకోరే జర్రా. సో రేవంత్ రెడ్డి ఇక నీవు రాజీనామా నీ శాత కాదు, రిపేర్లు నీకే శాత కాదు, నాకు ఆ పదవి ముఖ్యమంత్రి పదవి నేను మొత్తం కుర్చీ చేసుకొని మా మామలక్కనే
కృషి చేసుకుంటా మొత్తం ఎక్కడికక్కడ రిపేర్లు చేసి తెలంగాణ రైతులకు 1 కోటి ఎకరాలకు నీళ్లు మొత్తం పారవేడతా అని చెప్తున్నాడు హరీష్ రావు. మేడిగడ్డ పైన రాజకీయం ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ టైంలోనే బయటికి పొక్కింది కదా, బయటికి పొక్కినప్పుడే మీ పని కథమైపోయింది కదా, దాన్ని ఎందుకు బలగాలను పెట్టి మూసిపెట్టి మూసి మారేకాయ చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు అర్థమై చెంప చెల్లుమనే విధంగా తీర్పునిచ్చారు. ఇంకా ఇలా బుద్ధి మారతలేదు. సో ఏది ఏమైనా కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అనే కళ ఏదైతే హరీష్ రావు అనుకుంటా ఉన్నాడో, కేటీ రామారావు ఉన్నంత కాలం హరీష్ రావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఒకవేళ గట్లనే రేపు ఏమన్నా రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, ఇక అది అందరికీ తెలిసినటువంటిది. ఎల్లెలకల పడుతుంది, బోర్ల పడుతుంటుంది. ఇగో హరీష్ రావు ముఖ్యమంత్రి అవుడంటే అక్కడ కేటీ రామారావు ఉండొద్దు. కేటీ రామారావు ఉన్నంత కాలం హరీష్ రావు ముఖ్యమంత్రి కాదు. గట్టనే ఆలోచన ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అప్పుడే కుర్చీ మీదకి దిగి హరీష్ రావుని కూర్చుని ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి సన్మానం చేసి ఇగో ఆ కాళేశ్వరము ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రిపేర్ అని అని చెప్పేసి బాధ్యతలు అపయప్తరైంది అప్పుడే. సో ఎన్ని చేసినా కూడా అది జరిగే పని కాదు. గ్యారెంటీలకు నిధులేవి, బడ్జెట్లో నిధులు సరిపోవు. కడియం రాజగోపాల్ రెడ్డి చీడపురుగు, కాంగ్రెస్ను నాశనం చేస్తున్నాడు, ఎంత మొత్తుకున్నా మంత్రి కాలేడు. బడ్జెట్పై చర్చ సందర్భంగా విమర్శలు. సో కడియం శ్రీహరి పైన నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా గట్టిగానే అరుచుకున్నాడు. కడియం పెద్ద మోసగాడు, తాటికొండ రాజయ్యను చీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవులపై ఎమ్మెల్యేలని రెచ్చగొట్టి కాంగ్రెస్ను చీల్చే కుట్ర చేస్తుండు. ఓడిపోయిన కేటీఆర్కి అహంకారం తగ్గలే, మంత్రి పొన్నంను అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని ప్రకటన. గత ప్రభుత్వ వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా. రాజగోపాల్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ చేశారట. సో రాజగోపాల్ రెడ్డి గట్టనే కడియం సిఆరి మధ్యలో నిన్న మాటలైతే వాడివేడిగా మాటల తూటాలైతే పేలినాయి. ఇక కడియం పెద్ద మోసగాడని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంటే ఇక రాజగోపాల్ రెడ్డి చీడపురుగు, కాంగ్రెస్ని నాశనం చేస్తున్నాడని చెప్పేసి కడియం శ్రీహరి అన్న మాటలు. బైక్ ని ఢీ కొట్టిన కారు, ఎక్స్ఐసిఐ మృతి, ఎస్ఐకి తీవ్ర గాయాలు. ఎల్బినార్లో ఘటన, రాంగ్ రూట్ లో దూసుకొచ్చిన కారు, యాక్సిడెంట్ తర్వాత పారిపోయిన డ్రైవర్ అట. అయ్యో కొడుక, ఎక్స్ఐసిఐ చచ్చిపోయినట్ట, రాంగ్ రూట్ లో వచ్చి ఎల్బినార్లో జరిగిందట ఈ ఘటన. ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే, బీజేపీ హైకమాండ్ కు సీనియర్ నేతల అల్టిమేటం. మల్కాజ్గిరి, మహబూబ్నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ స్థానంలో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలు. కమలం పార్టీ ఉండాలన్నా పోవాలన్నా అంటున్న బరిలో ఉన్న సీనియర్లు. ఇది అంతా బీజేపీ పార్టీలో పొమ్మనకుండా పోగబెట్టే కార్యక్రమం చేస్తుంది వెలుగు దినపత్రిక. వాళ్ళ పార్టీలో వాళ్ళు మంచిగానే ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ గట్టినే వాళ్ళకి కావాల్సినటువంటి ఎంపీ స్థానాలు గెలుస్తారు, అనుమానమే లేదు. ఒకటైతే నిజం, మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి వెళ్ళి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి వెళ్ళి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, వీళ్ళైతే క్లియర్గా పోటీ చేస్తారు, అనుమానం లేదు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అనుమానం లేదుగా. ఇంట్లో ఇంకేడ ఉంది, ఇంకేడ కొట్లాటేడుంది, అయిపోయి. అంటే ఏం లే, ఈ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీని బద్నాం చేయాలి, ఇక అందుకు ఈ వార్తకు తప్పిస్తే అంతకు మించి ఏమీ లేదు. సరే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి, 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5-6 తీసేస్తే అక్కడక్కడ వాళ్ళు ఇస్తారేమో. మేడారం మండ మెలిగే. సో మొత్తం మీద మేడారం మహాజాతర తొలి అంకం మొదలైందంటే సమ్మక్క పూజారులు, మేడారంలో సారలమ్మ పూజారులు కనేపల్లిలో బుధవారం మండమెలిగే పండుగ ఘనంగా నిర్వహించారట. అబ్బా బా, ఇక చూడుర్రి అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా. ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, కస్టడీ రాజ్యం, పోలీసు రాజ్యం అంటూ నినాదాలంట. సిగ్గు లేదా జడిగిందంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు చిన్నప్ప అన్నదంట. తన హయాంలా ఏం చేసిరా, కంచెలు, పోలీసులు, నిర్బంధాలు, నియంతృత్వాలు, ఏకంగా ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి గీళ్ళు అసెంబ్లీలో నిరసన కార్యక్రమాలు అంటే ఇక ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పుర్రి. నిజంగా చెప్తున్నా, పిల్లి గుడ్డిది అయితేనంటే ఎలుక ఎగిరెగిరి చూపించిందంట ఏందో మరి. ఇక గీడ కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న ధర్నాను చూస్తేనే గట్టినే అనిపిస్తుంది.
ఇలా భాగవతాలు తెలంగాణ ప్రజలకు అంతా తెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ముందుకొచ్చి ఏ ఉద్యమం ఊపిరి ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం, ఇవ్యా ఈ చూద్దాం. దీనికి సంబంధించి బీజేపీ నేతగా మహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఏవిఎన్ రెడ్డి, త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి రాజా సింగ్ను తీసుకోబోతా ఉన్నారట. ఈ ఉస్మానియా ఆసుపత్రి ఉంచుడా కూల్చుడా? ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేత వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కొత్త భవనం నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు డాక్టర్ హైకోర్టులో పిలివేగా బిల్డింగ్ కూల్చోదంటూ మరో వర్గం పిటిషన్ వేసిందంట. ఈ రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్ వేసిన తర్వాత రాజస్థాన్ నుంచి వెళ్ళి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ వేసిందట. చూడరు ఇక ఢిల్లీ బార్డర్లో అదే టెన్షన్. ఢిల్లీ బార్డర్లో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయంటే రైతు ఉద్యమాలకు సంబంధించి. ఇది వెలుగు పేపర్లో ఒకసారి ఈ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇక చూడరు 10 ఏళ్ళు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. సో కంచెరగారిని ఇంటికి పంపి రేసు గురాన్ని తెచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటా, నీకు చేతనైతే వెంటుక పీకి చూడు, వెంటనే వస్తానని అంటున్నాడు. రా బిడ్డ, ఎట్లొస్తావో ఆయన పని కథం. మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా కేసీఆర్ రావాలనుకున్నా ఈ పోలీసు పిల్లలు రానియరు. ఉత్తప్పుడు బాగానే నడుస్తుండు, మీటింగ్లోనే వీల్ చైర్లో ఏ దారి లేక నీళ్ళ దారి పట్టిండు. ఢిల్లీ పోదామంటే రాడు. యువత అధైర్యపడద్దు, మీ అండగా ఉంటా. కానిస్టేబుల్కు నియామక పత్రాల పంపిణీ సీఎం రేవంత్ ఎల్బీ స్టేడియంలో 13,445 మంది అభ్యర్థులకు పత్రాలు అందజేసినట్టు. కేసీఆర్ ప్రజలు నీ పాయింట్ ఊడబెరికారు, మేము అంగిని ఊడదీస్తాం. సీఎంను ఏం బిక్కడానికి పోయినరు అంటావా? సీఎం కేంద్ర మంత్రిగా చేసినోడు ఇట్లా మాట్లాడేది. నల్గొండ సభలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ హరీష్ రావుకే పెత్తనం ఇస్తాం, మేడిగడ్డ నింపండి, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం, కేసీఆర్ని రమ్మనని వీల్ చైర్లో వీధి నాటకాలు, అసెంబ్లీలో రేవంత్ ధ్వజం. ఈ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం శంకుస్థాపన చేసినట్టు నిన్న రేవంత్ రెడ్డి. సో కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం, కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం. చూడరి ఎట్టుంది. ఈ అమ్మ నవ్వుకుంటారా నాయన మీరు ఉద్యోగాలు చేస్తే. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తత. మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం. చీఫ్ మార్షల్తో ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ వాగ్వాదం. స్పీకర్తో మాట్లాడి వస్తానని వెళ్ళి తిరిగి రాని మార్షల్. రేవంత్ చేతగాకుంటే రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రి సమస్యను వెంటనే పరిష్కరిస్తే కాళేశ్వరాన్ని బదనాం చేసిన దుష్టపన్నగమని చెప్పేసి హరీష్ రావు చెప్తాను. ఇక రేణుకా అనిల్కు రాజ్యసభ ఇచ్చిన ఇక్కడ రోజు సోనియా గాంధీకి నా రాజస్థాన్ నుంచి వెళ్ళి నామినేషన్ వేసిన వార్త అదొకటి. ఇక మా హృదయాల్ని గెలిచారు, స్వామినారాయణ ఆలయ నిర్మాణంలో అందరికన్నా గొప్ప పాత్ర మీద అని చెప్పేసి యుఏఈలో హిందూ దేవాలయము ఓపెనింగ్ సందర్భంగా ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక కడియం వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అనే వార్త ఇందాకనే చూసినాంగా ఇక్కడ చూడవచ్చు. ఇక రైతులపై సోనికాస్త్రం, రైతులపై చెవులు చిల్లుపడేలా భారీ శబ్దాలు. ఢిల్లీ సరిహద్దులో ఎల్ఆర్డీఏ వినియోగించారట. రైతుల ఉద్యమాలను అడ్డుకోవడానికి భారీ శబ్దాలు ఇచ్చేటువంటి ఎల్ఆర్డీఏ అనేటువంటి టెక్నాలజీ వాడినట. ఇక డ్రోన్ల ద్వారా బాష్పవాయువు ప్రయోగించినట్ట. డ్రోన్ల అడ్డుకునే పతంగులు ఎగిరేసిన రైతులు. అమ్మ ఉద్యమం మామూలుగా జరగలేదుగా. ఈ రాష్ట్రంలో 2 లక్షల మందికి ముఫ్త్ బిజిలీ అంట. 2 లక్షల మందికి అంటే దేశవ్యాప్తంగా 1 కోటి మందికి. సో 300 యూనిట్ల ఫ్రీ ఉచిత కరెంట్ ఏదైతే సౌర పలకాలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చిందో దానికి సంబంధించి. ఇక మేడారం రక్షణతో రుణం అని చెప్పేసి మేడారం జాతర ఓపెనింగ్. ఇక కేసీఆర్ సర్కార్ విద్యను విస్మరించిందనేది అక్బరుద్దీన్ చెప్పి ఇక బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఈ కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం సంబంధించి ఇక గుమస్తా సంసారి పత్రికలు ఎట్లున్నాయో చూద్దాం. దాని తర్వాత ఎదుడురి ఓరెత్తిన అసెంబ్లీ. కేసీఆర్పై సీఎం అనుచిత వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర అభ్యంతరం. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్. మాట్లాడే అవకాశం ఇవ్వని శాసనసభ స్పీకర్. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులందరూ వాకౌట్. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా అడ్డగింత. అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ నేతలు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీర్పై బీఆర్ఎస్ ఒరియమ్మ. గింత పనికి మాలిన దద్దమ్మలు అనకపోతే ఏమంటారు? కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మన్నారు. గంటల తరబడి దినాల తరబడి చర్చ చేద్దామన్నారు. ఎందుకు వస్తలేడా? అంతపాటి మునగాడు కదా, తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత కదా, తెలంగాణను ఎడారి చేసినటువంటి పెద్ద గొప్ప నాయకుడు కదా, అప్పులపాలు చేసినటువంటి మహాగణుడు కదా, అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలి కదా. ఎందుకు వెన్నులో మనకు రేవంత్ రెడ్డి అంటే ఇట్లా షేక్ అయిపోతున్నాడు కేసీఆర్. అయితే
అసెంబ్లీ కోడికి సిగ్గు పోతుంది. ఈ 2 సార్లు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి మరి అమ్మ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారనే సిగ్గు కూడా ఇడిచిపెట్టేసి అసెంబ్లీ కోతలేడంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో నిలదీయాల్సినటువంటి వ్యక్తి ఎందుక ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష సభ్యునిగా సభలు ఎందుకు నీకు? ఏ బీసీకో ఏ ఎస్సీకి ఇయ్యుర్రి, ఓరెత్తిన అసెంబ్లీ అంట. గిడ చూడురి, కంచెల రాజ్యం పోలీసుల రాజ్యం అంట. సిగ్గు పోతుంది చెప్పుకుంటే. ఇక గిట్లా డబ్బా కొట్టుకుంటారు. ఇక 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు అక్కడ చూడొచ్చు. ఇక పేరు సర్దార్, దందా జోర్దార్. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు, లారీలపై సర్దార్ పదం, సీఎం రేవంత్ ఫోటో అనంట. ఈ ఈ దంద మొత్తము కేటీఆర్ బ్యాచే చేస్తారు. కేటీఆర్ బ్యాచ్ చేసి ఏం చేస్తారంటే దొంగనే దొంగ 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 అని చెప్పేసి చూపెట్టినట్టు ఇక దొంగలు పక్క పచ్చి అడ్డంగా నగ్నంగా దొరికి దొంగలు ఇల్లే. ఈ ఇసుక దందా వేసేది మొత్తం జగన్మోహన్ రెడ్డి, కేటీ రామారావు బ్యాచే మొత్తం వాళ్ళే. రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి ఏదో ఆయన చిన్నది ఫోటో ఉందంట లారీ మీద, ఇక మొత్తం రేవంత్ రెడ్డి వేసిన అన్నట్టు కలరింగ్ ఇచ్చేది. తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ విగ్రహం అని చెప్పేసి అదో వార్త. నాకు బాధ్యత ఇవ్వండి, మరమ్మత్తు చేసి చూపెడతా అని చెప్పేసి ఏం బిగిరు మరి మీ 10 ఏళ్ల పాటు? హరీష్ రావు చెప్పు చేరా తెలంగాణ, నాకు తెలంగాణ ప్రజలకు చెప్పు. 10 ఏళ్ల పాటు ఏం చేసారు? అవి కూలిపోతుంటే, ఇరిగిపోతుంటే, పర్రేలు వాస్తుంటే, బీటలు వాస్తుంటే ఏం చేసారు? తాగునీటి శాఖ మంత్రివే కదా నువ్వు, ఇక అనిపిస్తలేదా? హక్తు అని ఉమ్మేసినా కూడా వీళ్ళు నా మీద వాళ్ళేదా అబ్బా తుడుచుకునే రకం అబ్బా. గిప్పుడు చేస్తాడట రిపేర్లు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వృద్ధిరాజ్ అనే వార్త. సిద్దిపేట వెటర్నిటీ కళాశాలపై సీఎం కన్నంట. కొడంగల్ నియోజకవర్గాన్ని తరలించే ప్లాను, 100 కోట్ల నిధులు మళ్లించే యత్నం, సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కార్. అభివృద్ధి పేరుతో కొడంగల్కు ₹1,00,00,000 నిధులు. సరే అమ్మ నవ్వుతున్నారా నాయన మిమ్మల్ని చూసి, మీ వార్తలు చూసి. మీ ఆయాంలా 10 ఏళ్ళు కదా, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప తెలంగాణకు ఎక్కడన్నా నిధులు ఇచ్చిర్రా? అభివృద్ధి మొత్తం 3 నియోజకవర్గాలనే చేసిరు కదా, అనుమానం లేదు కదా. మరి ఇప్పుడు కొడంగల్ని అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి తాపత్రయం చేస్తే అలా తప్పేముంటుంది చెప్పుర్రి. అంటే నువ్వు చేస్తే సంసారము, ఎదుటోళ్ళు చేస్తే చెడ్డ పనులు, గంతే కదా. గట్టనే కనిపిస్తుంది చూడుర్రి. ఇగో సిద్దిపేట వెటర్నిటీ కళాశాలపై సీఎం కన్ను పడ్డదంట. ఇక 420 హామీలు నిధులు ఎట్లా తెస్తారని చెప్పేసి కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు 53,000 కోట్లు సరిపోవని చెప్పేసి కడియం శ్రీహరి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇక గుండెపోటుతో ఆటో డ్రైవర్ ముత్తి అని చెప్పేసి దినామో ఒకరు చచ్చిపోయే విధంగా ఇలా ఒక ఇంత స్పేస్ పెడుతున్నారు. గుండెపోటుతో చచ్చిపోతే ఇప్పుడు రాష్ట్రంలో అనేక మంది గుండెపోటుతో చచ్చిపోతున్నారు. అందరి వార్త లేదు, ఓన్లీ ఆటో డ్రైవర్లదే వేస్తాడు. ఎందుకంటే ఆటో డ్రైవర్ల కడుపు గాలి, గుండె మండి, ఉపాధి లేకపోవడం వల్ల పెడుతున్నట్టు ఇక ఇంట్లో కలరింగ్ ఇచ్చాడు తప్పిస్తే అంతకు మించి. సో అందుకని ఈ పత్రికల ఇగో ఈడ కేటీ రామారావు ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద వాటర్, ఈడ హరీష్ రావు, కేటీ రామారావు ఉన్నాడు కాబట్టి పెద్ద సీనియర్ నాయకుడు కరీం శ్రీహరి నిలబడి ఉన్నాడు. వీళ్ళు మోతేపారులేమో కూర్చున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. వ్యాపారవేత్తకు రాజ్యసభ. సో మొత్తం మీద అయితే ఇది నమస్తే తెలంగాణ కాదు, ఇది సంసారి పత్రిక. సంసారి పత్రిక ఎందుకంటే సంసారి వార్తలు మాత్రం ఉంటాయి, ఇందులో వేరే ఉండవు. సో మిత్రులారా, ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు ఇవి. సో మీరు మర్చిపోకూరే నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.